విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపట్టపుపాలెంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వరకట్నం కోసం ఓ వివాహితను అత్తమామలు ఆడపడుచు వివస్త్రను చేసి వేధించి కొట్టి హత్య చేసి చంపారు. అయితే అత్తమామలు ఆడపడుచు కల్లాపరంగు తాగి ఆత్మహత్య చేసుకుందంటూ చిత్రీకరించేందుకు హైడ్రామా ఆడారు. మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్ కు తరలించారు. హత్య చేసిన భర్త హరికృష్ణ, అత్తమామలు నాగూర్ నరసమ్మ, ఆడబిడ్డ నాగలక్ష్మిలు ఊరి నుండి పరారయ్యారు. మృతురాలు సుగుణ బోగోలు మండలం తాడిచెట్లపాలెం గ్రామవాసి అని చెప్పారు. ఇక వివరాల్లోకి వెళితే 2021 డిసెంబర్ 12న విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం గ్రామానికి చెందిన హరికృష్ణతో వివాహం అయ్యింది. హరికృష్ణ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి 3 ఏళ్ల కుమార్తె, సంవత్సరం బాలుడున్నారు. వివాహ సమయంలోనే 17 సవర్ల బంగారం, పెళ్లైన సంవత్సరం తర్వాత వరకట్నం కింద 1,60,000 ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు విచారణ చేస్తున్నారు. ఇంతటి హృదయ విదార ఘటన నెల్లూరు జిల్లాలో జరగడం కలకలం రేగుతుంది.